నీటి కాకిరది ఏదో నీటి కాకంటారు బాబు. దగ్గరికి వెళ్ళరా. ఇదంతా పార్కింగ్ ప్లేస్లో ఉందా, ఎంట్రన్స్ అటుపక్కుందండి. సో గాయస్ ఫస్ట్ టైం నేల పట్టుకొచ్చాను, మాకు తెలియదు ఇది. ఇప్పుడు మనం కనిపిస్తుంది కదా, ఈ దారి అయితే మెయిన్ బయట ఎంట్రన్స్ నుంచి లోనికి వెళ్ళి ఉన్న దారి. ఎలా అన్నది మొత్తం మీకు చెప్తా, చూసేయండి ఫుల్గా వీడియోని. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు మాత్రం ఆ 2 చెట్టును బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. 2 hours వెయిట్ చేసి మరి వచ్చిన పక్షులు చూద్దామని చెప్పి ఇప్పుడు ఎలా ఉందని మీకు మొత్తం చూపిస్తాం. వెనకాల లోనికి వెళ్ళాలి, అటు పక్క దారి కూడా ఉంది, అటు మొత్తం వెళ్ళి మీకు చూపిస్తాం ఎలా ఉందని. ఆ జనాలు అలా నడుచుకెళ్తున్నారు కదా, అది వచ్చి అవుటింగ్ లైన్ అనమాట. అంటే అటు నుంచి రావచ్చు, అలా కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇలా వెళ్తే ఏంటంటే డైరెక్ట్ లోనికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎలా ఉంటుంది అనుకున్నా కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. తీసుకోవడానికి బాగుంటుంది. ఏమంటావు? నా కెమెరా బాగుంటుంది. ఫస్ట్ టైం ఎవరైతే వెళ్తున్నారో వీడియో చూస్తే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మీకు చూపించగల దారి. అక్కడ నుంచి ఇప్పుడు మనకు కనిపిస్తున్న దారి మొత్తం ఒకటే. లోనికి వెళ్తే మీకు ఒక పార్క్ కనిపించుద్ది. మీకు చూపించగా దారి నుంచి తిన్నగా నడుచుకొచ్చేస్తే మీకు అయితే ఈ పార్క్ అయితే కనిపించుద్ది. అంటే ఫ్లెమింగోస్కి సంబంధించి చిన్న మ్యూజియం టైప్లో ఉందన్నమాట ఇక్కడ. దాని గురించి మనం అన్నీ తెలుసుకోవచ్చు. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, అది వచ్చి బర్డ్స్ చూడటానికి వెళ్ళొచ్చు వ్యూ పాయింట్కి. అక్కడ అది కూడా చూపిస్తాను. నేను తీసినప్పుడు అసలు అనుకోలేదు అంటే వీడియో ఇలా నార్మల్గా వచ్చుద్దని. కానీ వీడియోలో చూసేదానికన్నా అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్తున్నాగా. ఇక్కడ ఇది మ్యూజియంలో ఉంది ఫ్లెమింగో. లోపల ఎంట్రీ అవ్వగానే 2 పక్షులు అయితే వెల్కమ్ చెప్తాయి మనకు. నేలపట్టు పక్షుల రక్షణ కేంద్రం అంట. అక్కడ నుంచి లోనికి వస్తే మాత్రం ఆ పక్షుల గురించి మొత్తం డీటెయిల్స్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ దాన్ని ప్రెస్ చేశారనుకో మనకు దాని సౌండ్ అయితే తెలుసుకోవచ్చు అంట. బట్ నేను ప్రెస్ చేసి చూసా కానీ మనకైతే వినిపించాలా, ఏదో ప్రాబ్లం అనుకుంటా. వచ్చేవాళ్ళు కొంచెం ఎర్లీగా వచ్చారనుకో మొత్తం చూసి వెళ్తారు. లేదంటే మాలాగా కంగారు పడి సరిగ్గా చూడకుండా అలా తిరిగి వెళ్ళిపోతున్నాము. ఇక్కడికి వస్తే మాత్రం నిజంగా ఆ పక్షుల గురించి మొత్తం డీటెయిల్స్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని రకాల పక్షులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మొత్తం కూడా గాయస్. ఇక్కడైతే ఎన్ని రకాల పక్షులు వస్తున్నాయి అన్నది మొత్తం క్లియర్గా పెట్టి ఉంచారు. మొత్తం చూడొచ్చు, మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. నిజానే అక్కడ ఫోటో తీసుకుంటే మాత్రం దగ్గరికి వెళ్ళి తీసుకున్నట్టు అనిపిస్తుంది. అలా ఉంది ప్లేస్ మాత్రం. అక్కడ చూసారా ఎన్ని రకాల పక్షులు వస్తున్నాయి, ఈ గూడు దగ్గర పిల్లలు ఎలా పెడుతున్నాయి మొత్తం ఉన్నాయి డీటెయిల్స్గా. టైం సరిపోవట్లేదు మాకు నీట్గా వీడియో తీద్దాం అనుకున్నా, అందుకే సరిగ్గా వీడియో కూడా తీయట్లా, ఏదో పైన తీస్తున్నా అంతే. లోనకెళ్ళి అలా మొత్తం చూసి బయట వచ్చేసరికి మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోయింది. లైట్గా చినుకులు పడుతుంది. ఇప్పుడుగా టైం సరిపోవట్లేదంటే ఈ వాన ఏంటో బాబు. ఇది ఉన్నాయి రా తాబేలు. అక్కడ మొత్తం చూసాక కిందకి వెళ్తే అయితే ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ బర్డ్స్ వ్యూ పాయింట్కి వెళ్ళేది. ఇలా తిన్నగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం జనాలు ఉంటారు అనుకున్నాం కానీ ఫస్ట్ రోజు వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు బాబు. ఇక్కడ మన కొంగబ్రో గురించి పూర్తిగా డీటెయిల్స్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ మొత్తం డీటెయిల్గా రాసి పెట్టున్నారు. వెళ్ళలోపు ఉంటాయి ఉండవు తెలియదు కానీ చూడాల్సినవి చాలా ఉన్నాయి ప్లేస్లు అయితే. కాకపోతే మేము కవర్ చేయలేకపోతున్నాం. నల్లకొంగ చూపిస్తా. నీటి కాకిరది నల్లకొంగ. ఏదో నీటి కాకంటారు బాబు. నల్ల కనిపిస్తుంది నల్లకొంగ ఏమో అనుకున్నా. నీటి కాకిరు వాటర్. గాయస్ మనమైతే ఇప్పుడు ఆ ఫ్లెమింగో బర్డ్స్ చూడటానికి వెళ్తున్నాం. అవి ఎలా ఉంటాయి మీకు చూపిస్తా, చూడండి వీడియో పూర్తిగా. వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా వస్తే బెటర్, ఎందుకంటే ప్లేసెస్ చాలా అంటే చాలా బాగుంది. వామో ఎన్ని ఉన్నాయో బాబు. రే సంతోష్ చూడరా, టైం దాటిపోతే ఉంటుందో ఉండనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం కొన్ని వేలల్లో కనిపిస్తున్నాయి మొత్తం అవన్నీ. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, అక్కడ నుంచి ఇంకా దగ్గర కనిపిస్తాయంట. ఇక్కడ నుంచి క్లారిటీ కనిపిస్తున్నారా నాకు తెలిసి. చాలా ఎక్కువ ఉన్నాయి కానీ కెమెరా మంది హై క్వాలిటీ కాదుగా, చాలా పెద్దగా ఉన్నాయి. అయ్యి
ఎక్కడో పోతుంది. ఏంటో అనుకున్నాను కానీ వాము చెప్తే నమ్మరు, ఎంత పెద్దగా ఉన్నాయి అనుకుంటున్నారు. అది మనకి వీడియోలో జస్ట్ నార్మల్ కనిపిస్తుంది కానీ జూమ్ చేస్తున్న క్లారిటీ పోతుంది. చాలా పెద్ద, నిజంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద పెద్ద పక్షులు. ఈ బయట దేశం నుంచి ఎలా ఎగురుతున్నాయో తెలియదు కానీ చిన్నగా లేవు. అది మాత్రం ఆల్రెడీ ఆ నీటిలో ఉన్న చెట్లలో గూడు కట్టేసి పిల్లలు పెడేసి ఉన్నాయి. అది అక్టోబర్ టు మే దాకా ఉంటాయంట. వాటి పిల్లలు పెరిగాక మళ్ళీ వెళ్ళిపోతాయి. నిజంగా చాలా అంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంత ఎక్కువ ఉంటేనే అసలు ఎక్స్పెక్ట్ చేయాలా. ఇంకోటి ఏంటంటే ఒక పక్క వచ్చి మొత్తం వరి పొలాలు ఉన్నాయన్నమాట. ఇటు చూడండి, మొత్తం వరి పొలాలు. అటు పక్క వచ్చి ఆ పక్షులు. అయినా కానీ ఈ పంటల్ని ఏం చేయమంటాయి. చాలా గ్రేట్ కదా నిజంగా. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకేమైనా చూడడానికి అవుద్దేమో ఫ్రెండ్స్. నా దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తా ఒకవేళ ఉంటే. ఈ ప్లేస్లో అయితే ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ మాత్రం కనిపిస్తున్నాయి. వేరే అదే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, అదే రెడ్, ఆరెంజ్ ఆ టైప్లో. అవి అయితే ఇక్కడ నాకు కనిపించలా. అది నాకు తెలిసి చూడాలనుకుంటే పులికట్ అంటారు, అక్కడికి వెళ్ళాలేమో. ఇంకా ముందు ఉన్నట్టుగా ఉంది చూడటానికి ప్లేసెస్. చూద్దాం, కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంది. రే తమ్ముడు హాయ్ చెబురా. ఇక్కడ ఒక బోర్డు ఉంది, చూద్దాం. ఇదిగో ఈ మాత్రం ఉన్నాయంట దీంట్లో, మిగతాయి లేవు. చెప్పనా, రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ టైప్లో ఉండేవి పెద్ద పెద్దవి. అది వచ్చి పులికట్టుకి వెళ్ళాలి నాకు తెలిసి చూడాలంటే. అలా ముందుకు వస్తే ఇక్కడ ఏదో మర్చెట్తో ఉంది. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, చూద్దాం ఎలా ఉంది చూపిస్తాను. ఇటు పక్క ఏం లేదరా, మొత్తం అటుపక్క ఉన్నాయి. మొత్తానికి తిరిగి తిరిగి లాస్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాం. పైన ఎక్కి చూద్దాం అసలు కనిపిస్తే కనిపించావు అన్నది. మొత్తం వరి పొలాలు అటుపక్క, ఒక పక్క వచ్చి పక్షులు. అది ఇటు ఏం లేదురా, మొత్తం అటుపక్క ఉన్నాయి. ఇటు పక్క ఉంటే బాగుండాల్సింది, చాలా దగ్గరగా ఉన్నాయి తుప్పలు చూడటానికి. అంటే ఇంకా దగ్గర కనిపించాల్సింది. మంకీ బ్రో చాలా ఉన్నాయిరా, అటు కూడా ఉన్నాయి. ఫోన్ లాక్కెళ్ళిపోతే ఇంకేం చేయలేము మనం. సూలూరుపేట నుంచి నేలపట్టు రావడానికి దోల తీరిపోయింది మాకు. మ్యాటర్ చెప్తా చూసేయండి. నేలపట్టు చూడడానికి వెళ్దాం కదా అని చెప్పేసి తిన్న రోడ్డు మీద వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి ఎంత వెయిట్ చేసినా కానీ ఒక్క బస్సు కూడా రాలేదు. నేలపట్టుకి వెళ్ళి దాదాపు 2 hours నిలబడాల్సి వచ్చింది. నేలపట్టు వెళ్ళే దారిలో రైల్వే ట్రాక్ సంబంధించి ఒక బ్రిడ్జ్ ఉందంట. దాంట్లో అసలు బస్సులు కట్టవట్ల, పొడవు ఉన్నాయి. దానివల్ల చిన్న బస్సులు ఫస్ట్ రోజు 4 పెట్టారంట. దానివల్ల బాగా లేట్ అయింది నిన్నైతే. మొత్తం పులికన్ బాగుంది. అవుటింగ్ ఇలా వెళ్ళాం మొత్తాన్ని మనం. ఫైనల్గా మొత్తం చూసి నేలపట్టుకు బై బై చెప్పేసి తిన్నక సూలూరుపేటకి అయితే వచ్చాం. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్, ఉంటా మరి.